ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలను తెలియజేస్తున్నారు. నూతనమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితంలో మనం చూడగలుగుతున్నామండి. దేవుని మాటలు అంత అద్భుతకరంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని విషయాలను ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మనము చేసే ప్రతి కార్యాలను ప్రేమతో చేసే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు కదా. చూడండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆమె దేనితో అంటే ప్రేమతో చేసేవారిగా ఉండాలి. చాలాసార్లు చాలా విషయాల్లో ప్రేమకు బదులుగా ద్వేషాన్ని లోపల పెట్టుకుంటాం, కానీ పైకి మాత్రం నటనకరమైన జీవితం, ప్రేమించినట్లుగా ఉంటూ ఉంటాం కదండి. అలాంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదు. చాలా పాటలలో సనుక్కోవడం, గునుక్కోవడం, ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఎన్నో విషయాలలో మరి మనము మనకు మనమే చాలా మాటలు అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, దేవుడు అంటున్నారు, ఏ కార్యము చేసినా ప్రేమతో చేసే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలముగా మనము ఎప్పుడు కూడా ప్రేమను మనము దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం. మనం కూడా ఇతరులకు ప్రేమనిచ్చే వారిగా ఉండాలి. అది ఏ పని చేసినా, ఏ కార్యము చేసినా ప్రేమతో చేసే వారిగా ఉండాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారేమో, కానీ దేవుడు మన హృదయంలో ఉన్న ప్రతి దాన్ని చూసే దేవుడై ఉన్నాడు. అందుకనే ప్రతి విషయంలో జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. భర్త గురించి మరి అనవసరమైన వాటిలలో మరి నువ్వు చాలా భయంకరమైన ఆలోచనలు పెట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడుతున్నావేమో, లేకపోతే భార్య విషయంలో భర్తగా నీవు అనేకమైన విషయాలను నీ మనసులో ఉంచుకొని చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ బయటికి మాత్రం ప్రేమతో ఉన్నావేమో, లేకపోతే మామ దగ్గరనో, అత్తయ్య దగ్గరనో, ఇంకా తెలిసిన వారి దగ్గరనో, ఇంట్లో బయట అందరి పైన చాలా విరుద్ధమైన ఆలోచనలు పెట్టుకొని పైకి మాత్రం చాలా చక్కగా జీవిస్తూ ఉంటాం. ప్రేమ ఉన్నట్లుగానే ప్రవర్తిస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాం. కానీ చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే వెనకాల చాలా కక్ష, క్రోధము, కోపాన్ని పెంచుకొని ముందుకు వెళ్తున్నారు. దాని ద్వారా చూడండి, ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వాక్యం స్పష్టంగా ఉదయకాల సమయం తెలియచేస్తుంది, ఏ కార్యము చేసినా ప్రేమతో చేయుడి అని. ఆమేన్. అందుకని దేవుని మాటలు పట్టుకుందాం. దేవుని బిడ్డలముగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగుదాం. దేవుని మాటలు బలమైన మాటలు, మనకి మేలు చేసే మాటలు, మనకు మంచిని తెలియచేసే మాటలు. ఆయన మాటల ద్వారా మనం దీవించబడతామండి. ఆయన మాటల ద్వారా బలమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. దేవునికి వ్యతిరేకంగా ఉండి, వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మంచి భయభక్తులు కలిగిన జీవితాలతో ముందుకు సాగుదాం. అన్ని విషయాల్లో, అన్ని కార్యాలలో ప్రేమతో ముందుకు సాగుదాము. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. ఆయన మాటని పట్టుకొని ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఆలోచనకర్త, చక్కని మీ మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. అయ్యా, ఇదిగోండి, ప్రేమతో ప్రతి విషయంలో ముందుకు సాగులాగునా నీ మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రేమ కలిగిన వారిగా మేము ఉండాలని మీరు మాట్లాడుతూ ఉండగా అన్ని కార్యాలలో, అన్ని పనులలో ప్రభా, ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఎవరి మధ్యలో ఉన్నా అయ్యా, ప్రేమతో చేసే వారిగా, ప్రేమతో ఉండే వారిగా మీ ముందుము గాక. మీ ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం. అదే ప్రేమను ఇతరులకు పంచే వారిగా మీ ముంట కృప చూపించండి. ప్రేమించే వారిగా,
అన్ని విషయాల్లో అయా మేము ఉంట కృప చూపించమని వేడుకుంటున్నాం. మీకు వ్యతిరేకంగా ఉండి, మీకు వేరుగా ఉండి మేమేమి సాధించలేం. ఏది కావాలన్నా, ఏది పొందుకోవాలన్నా మీ దగ్గర నుంచే మేము పొందుకోగలుగుతాం. అయ్యా మీ కృప మేము అనుభవించాలంటే, మీ కృపను మేము పొందుకోవాలంటే ప్రేమ కలిగి ప్రతి విషయాల్లో ముందుకు సాగే వారిగా ఉంటే కృప చూపించండి. చాలా మట్టుకు అయా ఎదుగోండి, అనేకమైన సార్లు తెలిసి తెలియక మనుషుల పైన ప్రేమను చూపించినట్లే చూపించి ద్వేషాన్ని పెంచుకుంటూ అయా అనేకమైన వ్యతిరేకమైన పనులు చేస్తూ మేము ముందుకు వెళ్ళి ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. అలాంటి వారిగా కాకుండా మంచి మనసు కలిగిన వారిగా ముందుకు సాగుట కృప చూపించండి. అలానే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తున్నారో అందరి జీవితాల్లో అద్భుతం జరిగించండి. ప్రేమతో నింపండి, ప్రేమతో నడిపించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు మరి జనవరి 20వ తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నాయి కనుక ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో పరిగెత్తుకుంటూ రండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి నేను ప్రేయర్ టవర్లోకి వెళ్ళే ముందు మరి ఎవరెవరైతే ఇక్కడికి ప్రజలు వస్తారో ఆ ప్రార్థన అవసరతలు మీరు ప్రేయర్ రిక్వెస్ట్ మీద రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ తీసుకొని ప్రేయర్ టవర్లోకి మరి తీసుకెళ్ళబోతున్నాను. 40 రోజులు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయబోతున్నాను కనుక ఈ 40 రోజుల తర్వాత దేవుడు గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితాలలో జరిగించబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో జనవరి 20వ తారీఖు మరి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సభలోకి అనేకులుగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అదే విధంగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనవరి 20వ తారీఖు అందరికీ తైలంతో అభిషేకించబోతున్నాను కనుక వేలాదిగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. వివరాలకు మరి కింద ఉన్నటువంటి ఆ సెల్ నంబర్స్కి మీరు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. మరి మా అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం, హేమచంద్రాపురం, పాస్టర్ అమ్మతేజ మినిస్ట్రీస్ కనుక వేలాదిగా రండి, తరలిరండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.